దేవునికి స్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. ఆరాధనకు హాజరైన మా ప్రియ సహోదరి సహోదరులకు క్రీస్తు ప్రభు నామములో ప్రత్యేకమైన వందనాలు. ఇది 5 వారాలుగా చెప్పబడుతున్న అంశం. ఆ అంశంలో రకరకాల విషయాలను మనం చర్చిస్తూ ఉన్నాం. దాంట్లో భాగంగా జ్ఞాపకం చేస్తున్నాను, మానవుల మేలు కొరకు దేవుడు చేసిన సృష్టి, దాని క్రమం, తర్వాత క్రీస్తు బలి, తర్వాత అపోస్తుల బోధ, అలానే దేవుని కుమారులుగా స్వీకరించే పద్ధతి, అలాగే దేవుని కుమారులుగా స్వీకరించబడిన వారందరూ కూడా ఎదగడానికి ఒక ప్రదేశాన్ని భూమి మీద, లేక ఒక పరిధిని, అనగా సంఘాన్ని దేవుడు ఏర్పాటు చేసినట్టుగా ఈరోజు ఆ దేవుని ప్రజలు అందుకోబోయే లేకపోతే పొందుకునే అవార్డు అనండి, రివార్డ్ అనండి, లేకపోతే మనం చేరవలసిన గమ్యం అనండి, దాని గురించి ఈరోజు మనం ఆలోచించబోతున్నాం. అదే పరలోక పట్టణం. మొదటిగా సృష్టి గురించి ఆలోచించాం, భౌతికమైన సృష్టి గురించి. ఇప్పుడు ఆత్మ సంబంధమైన సృష్టి ఏదైతే ఉందో, యోహాను సువార్త 14వ అధ్యాయము 2-3 వచనాలు. మొదటి నుంచి మనం చదివినట్లయితే, నా తండ్రి ఎంట సిద్ధపరచు వెళ్ళుచున్నాను. అది యేసు ప్రభువు చెప్తున్న మాట. ఎందుకంటే మీ హృదయములు కలవరపడనీయకండి, కలవరపడొద్దు, నేను వెళ్ళిపోతున్నానని. దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు అంటే దేవుడు చెప్పిన ప్రతి సంగతిని మీరు నమ్ముతున్నారు. నేను చెప్పే సంగతి కూడా నమ్మండి. నేను ఎక్కడికో వెళ్ళిపోవట్లేదు, లేకపోతే మిమ్మల్ని విడిచి నేను వెళ్ళిపోవట్లేదు. నేను వెళ్ళేదానికి ఒక అర్థం ఉంది, పరమార్థం ఉంది, ఉద్దేశం ఉంది. అదేంటి అంటే, నా తండ్రి ఇంట అనేక నివాసాలను నమ్మండి. అది చెప్తుంది ఆయన. నా తండ్రి యందు, దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు, నా యందు కూడా విశ్వాసం ఉంచండి. నేను చెప్పే సంగతులు వినండి. పరలోకంలో అంటే నా తండ్రి ఇంట అనేకమైన నివాసాలు ఉన్నాయి. 144,000 మంది కాదు, 144,000 అనేది క్రీస్తు సంఘానికి ఇవ్వబడిన సంఖ్య. అంతే తప్ప 144,000 మంది అయిపోతే దేవుడు ఇంకా దీన్ని పూర్తి చేస్తాడని బోధలు చేసేవాళ్ళు ఉన్నారు. 144,000 అని ప్రకటన గ్రంథంలో చెప్పబడిన సంఖ్య క్రీస్తు సంఘానికి సూచింపబడిన అది సంఖ్య. ఏమన్నారు యేసు ప్రభువు వారు? అదేగా చెప్తున్నారు, అనేకమైన నివాసాలు ఉన్నాయి. లేదంటే ఆయన కూడా 144,000 మంది 44,000 ఉన్నాయి. అందులో ఇగో ఇంతవరకు ఫిలప్ అయినాయి, ఇంకా ఈ మిగిలినవి అని చెప్పాము. ఆయన ఏమన్నారు? అనేకమైన నివాస స్థలాలు ఉన్నాయి, వాటిని సిద్ధపరచడానికి నేను వెళ్తున్నాను. ఇంకా కింద అంటున్నాడు, నేను వెళ్ళి మీ కొరకు సిద్ధపరిచి నేనుండు స్థలంలో మీరు ఉండడానికి వీలుగా మరలా వచ్చి మిమ్మల్ని తీసుకుని వెళ్తాను. అంటే యేసు ప్రభువు రెండోసారి రావడానికి ఎందుకు వస్తానన్నమాట? వెళ్ళిందేమో సిద్ధపరచడానికి, మరలా వచ్చేది ఎందుకు? తీసుకెళ్ళడానికి. అంతే జరుగుతుంది. కాబట్టి నమ్మమని చెప్తా ఉన్నాడు. అందువల్ల మరి తండ్రి ఇల్లు అనేది ఒకటి ఉంది. అది గ్రంథం ఏమంటుందంటే పరలోకము అంటుంది. వాస్తవంగా మనం ఈ భూమి మీద బ్రతుకుతున్న దినాల్లో మనం ఒక ఇల్లు కట్టుకోవాలనే ఆలోచన చాలామందికి ఉంటుంది. ఏదో 1-2-3 తప్ప మనం ఎక్కడ కట్టగలండి, ఏదో అలా కాలక్షేపం చేద్దాం అనుకునే వాళ్ళు తక్కువ మంది ఉంటారు. కానీ ఏదో ఒక సొంత ఇల్లు కట్టుకోవాలి, పిల్లలకి మంచి చదువులు చెప్పించాలి, వాళ్ళకి మంచి భవిష్యత్తు ఇవ్వాలి అని దాని కొరకు అహర్నిశలు కూడా కృషి చేస్తూ ఉంటారు, శ్రమ పడుతుంటారు. తప్పు కాదు, అది తప్పు కాదు.
తన పిల్లల భవిష్యత్తు కొరకు ఆలోచించగలిగే తల్లిదండ్రులుగా ఉండాలి. అది దేవుని యొక్క ఉద్దేశం. సమాజం కూడా దాన్ని అంగీకరిస్తుంది. ఇల్లు కట్టుకున్నారా లేదా అనేది పెద్ద విషయం కాదు, కానీ సర్వసాధారణంగా ఒక వ్యక్తి తన జీవితంలో సక్సెస్ అయ్యాడు అని చెప్పడానికి ఏమన్నా రెండు విషయాలు ఏంటంటే, ఒకటి ఇల్లు కట్టుకోవడం, ఆ పిల్లలకి పెళ్ళిళ్ళు చేయడం. అందుకని ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు. అంత ఆషామాషి విషయాలు కాదు. చాలా డబ్బుతో కూడింది, శ్రమతో కూడింది, రైట్? ఏది ఏమైనప్పటికీ ఇల్లు కట్టుకుంటే ఏమనుకుంటామంటే, అమ్మయ్య ఒక ఇల్లు కట్టేసుకున్నాను, ఇక నాకు ఇంకేమీ బాధ్యతలు లేవు అన్నట్టుగా ఏదో సంతృప్తి చెంది బ్రతుకుతున్న మనుషులకు చాలామంది ఉన్నాం. కానీ ఈ భూమి మీద నువ్వు ఎంత పెద్ద ఇల్లు కట్టినా ఇది శాశ్వతమైనది కాదు, నీకు శాశ్వతమైనది కాదు. అది దాని అర్థం. ఒకవేళ బిల్డింగ్ ఉంటే ఉండొచ్చు, తరతరాలు ఉండొచ్చు, క్రీస్తు వారు వచ్చేంత వరకు ఆ బిల్డింగ్ అక్కడ నిలబడి ఉండొచ్చు, బాగా కడితే 100 సంవత్సరాలు పైబడి ఉండొచ్చు, కానీ నీకు శాశ్వతం కాదు. అది చెప్పేది, నీకు శాశ్వతం కాదు. ఉదాహరణ, పోయిన వారంలో పోయిన నెలలో జరిగిన సంఘటన. మా తమ్ముడు ఇల్లు కట్టుకున్నాడు, లోన్ తెచ్చుకున్నాడు, ఇల్లు కట్టుకున్నాడు, ఇంకా లోన్లో ఇంకా ఈఎంఐలు కట్టవలసిన పరిస్థితుంది. ఇల్లు మాత్రం నిర్మించుకున్నాడు, తన ఉద్యోగంలో పదోన్నతి పొందాడు. కానీ సడన్గా ఏమైపోయాడు? మాయమైపోయాడు. మాయమే. ఇలాంటి జీవితాలు అనేకమైన మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు కనబడిన వాళ్ళు మరో క్షణంలో ఆ పరిస్థితి కనబడాలా, సజీవంగా ఉండలేదు. దాన్ని బట్టన్నా మనకు అర్థమవుద్దేమో. ఒకటమ్మా, మీరు ఎప్పుడన్నా విన్నారు లేదు కానీ శ్మశాన వైరాగ్యం అని ఒకటి ఉంటుంది ప్రతి వాళ్ళ జీవితంలో. ఎందుకంటే అది ఎప్పుడు వస్తుందంటే, ఎవరన్నా చనిపోతే వాళ్ళు కూడా వెళ్తాం కదా, గౌరవప్రదంగా వెళ్తాం కదా, అక్కడ ఊసులన్నీ ఇయే. ఏం ఊసులు? ఏం పట్టుకుపోయాడు రా, అన్నదమ్ములతో సఖ్యంగా లేడు, ఇప్పుడు ఒకవేళ కావాలనుకుంటూ వస్తారా అంటే ఆయనలోనూ మైనస్లు కూడా మాట్లాడుకుంటారు. కాబట్టి అక్కడేమో దాని కార్యక్రమం చేసే వాళ్ళు కార్యక్రమం చేస్తుంటారు, ఇక్కడ ఈ గట్టును కూర్చున్న వాళ్ళు మాటలు ఇవే. ఏదో సంపాదించాడు, తిండానికి లేకుండా పోయింది, కూతురు కోసం ఎంత కష్టపడ్డాడు, ఆ కూతురు కూడా చూడకుండా పోయింది. ఇలా రకరకాల మాటలు కదా. చివరికి ఏమంటామంటే, ఎవరైనా ఇంతే, వీటి కోసం పోకలాడే కంటే ఆ దేవుడిని పట్టుకుని అలాడితే బాగుండు, ఎవరైనా ఎప్పుడైనా ఇలా పోవాల్సిందే. దాన్ని ఏమంటారంటే, ఏమండి, శ్మశాన వైరాగ్యం అంటారు. అక్కడే వస్తుంది అది. ఆ స్టెప్ దాటి వచ్చిన తర్వాత రంగురంగుల లోకం, రంగురంగుల ఆలోచనలు, ఏవి గుర్తుండవు. ఈ లోపల ఎవడైనా కెట్టినాడు ఎదురాడు అనుకోండి, ఈడు వస్తున్నాడా, అత్తడు మరి ఎదురాడు అనుకుంటూ కాసేపు బీబీ పెంచేసుకుని, ఏమండి అలా ఉన్నాయి పరిస్థితులు. కానీ సహోదరులారా, మన జ్ఞానవంతులు, వేదాంతులు, దేవుని జ్ఞానాన్ని ఆలోచిస్తున్న వాళ్ళం, దేవుని జ్ఞానాన్ని పొందుకోవాలని ప్రయాసపడుతున్న వాళ్ళం. కనీసం మనకన్నా తెలియాలి ఈ జీవితం యొక్క వాల్యూ ఏంటో, ఈ జీవితం ఎంతకాలం మనతో ఉంటుందో, ఈ జీవం నాతో ఎంతకాలం ఉంటుందో నేనైనా ఆలోచించకపోతే మనంత అమాయకులు మరొకరు ఉండరు. ఎందుకంటే జ్ఞానం అందుబాటులో ఉన్నా దాన్ని స్వీకరించలేని పరిస్థితి, జ్ఞానం అందుబాటులో ఉన్నా దాన్ని సరిగ్గా అనుభవించలేని పరిస్థితి. అందువల్ల సహోదరులారా, ఈ జీవితం క్షణభంగురం, ఈ జీవితం వ్యర్థం. సూర్యుని కింద ఉండే ప్రతి ప్రయాస కూడా ప్రసంగంలో ఏమంటున్నాడు? వ్యర్థం. అందువల్ల ఈ వ్యర్థమైన జీవితం కొరకు ఎంత ప్రయాసపడుతున్నామో, ఎన్ని బంధాలు తెంచేస్తున్నామో, ఎన్ని దేవునికి విరుద్ధమైన కార్యక్రమాలు జరిగిస్తూ ఈ జీవనాన్ని కొనసాగిస్తున్నామో, ఇది పరిశీలించుకోవలసిన సమయం ఆసన్నమైంది. అందువల్ల సహోదరులారా, ఈ భూమి మీద నివాసం శాశ్వతమైన. మీరు ఎంత 3 అంతస్తుల బిల్డింగ్ కట్టినా అది నాతో రాదు. కోట్ల రూపాయల బ్యాంక్ బ్యాలెన్స్ ఉన్నా అది నాతో రావు. పుట్ట ఒక్కొక్క ఊరైతే ఈ ఊళ్ళో వాళ్ళందరూ మా ఇంటికి వెళ్ళాలని చెప్పుకుంటుంటారు కదా. అంత పుట్ట ఉన్నా
నీతో చీమ కూడా రాదు. ఒంటరిగానే వచ్చావు, ఒంటరిగానే వెళ్ళిపోవాలి. అది భూ సంబంధమైన జీవితం. కాబట్టి ఇది శాశ్వతమైనది కాదు సహోదరులారా. నిజమైన పౌరసత్వం ఎక్కడుందని గ్రంథం చెప్తుందంటే ఫిలిప్పీ పత్రిక 3:20 ఏమండి, మన పౌరస్థితి ఎక్కడుంది? ఎవరు నమ్ముతాం? మన పౌరస్థితి ఎక్కడుంది? ఆంధ్రప్రదేశ్ ఎన్నికల జాబితాలో ఉంది, లేకపోతే ఆంధ్రప్రదేశ్లో ఉంది. మనకి ద్వంద్వ పౌరసత్వం రెండు, ఒకటి ఆంధ్రప్రదేశ్, రెండోది అందులో 2 సార్లు ఓట్లు వేస్తాం మనం కదండి. ఒకటి భారతదేశంలో ఉన్న ఆంధ్రప్రదేశ్, 2 పౌరసత్వాలు కలిగి ఉన్నాం మనం. కానీ నిజమైన పౌరసత్వం ఎక్కడుంది? పరలోకంలో. అది చెప్తుంది మన పౌరస్థితి పరలోకమందున్నది. అక్కడ నుండి ప్రభువైన యేసుక్రీస్తు రక్షకుని నిమిత్తము కనిపెట్టున్నాము. యేసు ప్రభు వారి గురించి కనిపెడుతున్నాను, వాళ్ళు చేస్తున్నామా? యేసు ప్రభు వారి గురించి కనిపెడుతున్నాము. నేను ఆయన ఎప్పుడు వస్తాడో ఆయనతో వెళ్ళడానికి. కాబట్టి కనిపెట్టు వారముగా ఉంటే సిద్ధపడతాం కదండి. కనిపెట్టే స్థితిలో మనం ఉంటే సిద్ధపడే పరిస్థితులు కూడా మనం ఉంటాం సహోదరులారా. రైట్. కాబట్టి యేసు ప్రభు వారు అందుకే అంటున్నారు, నేను మీ కొరకు స్థలము సిద్ధపరచ వెళ్ళుచున్నాను. ఎందుకంటే ఈ స్థలం శాశ్వతమైనది కాదు. నేను వచ్చాను 33.5 సంవత్సరాల నుండి నేను వెళ్ళిపోతున్నాను. యేసు ప్రభు వారు చెప్పింది అది. నేను 33.5 సంవత్సరాలు ఉన్నాను ఇక్కడ, ఉండి కార్యక్రమాలు జరిగించి నేను వెళ్ళిపోతున్నాను. ఎవరైనా అంతే. మీ కార్యక్రమాలు జరిగించుకుని మీ బాధ్యతలు నిర్వర్తించి మీ అసలైన నివాస స్థలానికి మీరు రావాల్సి ఉంది. అది అసలైన నివాస స్థలం ఏది అంటే అది పరలోకంలో ఉంది. నా తండ్రి అంటే అనేక నివాస స్థలాలు ఉన్నాయి, అది మీకు సిద్ధపరచడం నేను వెళ్తున్నాను అని క్రీస్తు ప్రభు వారు గొప్ప ఆదరణ ఇచ్చారండి. ఇది దేవుని యొక్క వాగ్దానం. గమనించండి. ఒక కుటుంబం సొంత ఇల్లు నిర్మించేంత వరకు ఎక్కడుంటారు మనం? ఎక్కడుంటాం? ఒక కుటుంబం సొంత ఇల్లు నిర్మించుకునే వరకు ఎక్కడుంటాం? అద్దెంట్లో ఉంటాం. సొంత ఇల్లు నిర్మాణం పూర్తి అయిన తర్వాత ఇంకా అద్దెంట్లో ఉంటామా? ఇది అద్దెకిచ్చుకుని మనం మళ్ళీ అద్దుకుంటామా? ఏం చేస్తాం? సొంత ఇంటికి వచ్చేస్తాం కదా. అది ఎంత వాస్తవమో. ఈ భూమి మీద మనం నివాసం అద్దెల్లు, మన సొంత ఇల్లు పరలోకంలో ఉంది, దేవుని దగ్గర ఉంది. ఆ సొంత ఇంటికి మనం వెళ్ళిపోవాలి. అదే పరలోకము అని వాక్యం చెప్తుంది. దేవుడు 3 లోకాలు సృజించాడు. 3 లోకాలు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12:2 క్రీస్తునందున్న ఒక మనుషుని నేను ఎరుగుదును. ఇది పౌలు గారి గురించి చెప్తున్న మాట. ఆయనట ఎక్కడికి అతను 14 సంవత్సరాల కిందట 3వ ఆకాశంలో కొనుక్కోబడను, అతను శరీరంతో కొనుక్కోబడినో నేను ఎరుగను, శరీరం లేక కొనుక్కోబడినో నేను ఎరుగను, అది దేవునికే తెలియదని చెప్తున్నాడు. 3వ లోకం ఏమన్నాడు అక్కడ? 3వ లోకం అంటే 3వ ఆకాశంలో కను ఉంది. 3వ లోకం అంటే లోకాలు 3 ఉన్నాయి. 3 లోకాలు ఉన్నాయి. ఒకవేళ కింద నుంచి పైకి వెళ్తే పాతాళం, భూలోకం, పరలోకం. అప్పుడు 3 అయింది. అది పైనుంచి కిందకు వచ్చామనుకోండి, పరలోకం, భూలోకం, పాతాళలోకం. 3 లోకాలని సృష్టించింది దేవుడే. తను ఉండడానికి తను నిర్మించుకున్నాడు ఒక లోకాన్ని. దాన్ని పరలోకము అంటున్నాడు. పరలోకము అంటే ఈ ఇహలోకం కాదు, పరలోకము. పరలోకము అంటే ఈ లోకం కానిది. పరము అంటే ఆకాశము అని కూడా అర్థం వస్తుంది. రైట్. కాబట్టి పరలోకంలో అలానే మరి ఫిలిప్పీ పత్రిక 2:10 కూడా మనం చూసినట్లయితే ఎక్కడ ఉన్నది? పరలోకమందున్న వారిలో గాని, భూమి మీద ఉన్న వారిలో గాని, భూమి క్రింద ఉన్న వారిలో గాని ప్రతి వాని మోకాలును యేసు నామములో. ఎన్ని లోకాల గురించి చెప్తున్నాడు అక్కడ? పరలోకమందు ఉన్న వారిలో గాని, భూమి మీద ఉన్న వారిలో గాని, భూమి కింద ఉన్న వారిలో గాని. భూమి కింద కూడా ఒకటి ఉందంట, దాని పేరు పాతాళము. పరలోకము, భూలోకము, పాతాళము. భూలోకంలో శరీరులు నివసిస్తారు, పరలోకంలో ఆత్మలు నివసిస్తారు. పాతాళంలో కూడా ఆత్మలు నివసిస్తారు, కానీ
పాతాళ లోకం పేరు మృతుల లోకము. మృతుల లోకము. కాబట్టి భూమి మీద ఉన్న మానవుల కొరకు నిలువైన పట్టణం అనేది పరలోకాన్ని దేవుడు సిద్ధపరిచినట్టుగా మన లేఖనాల ద్వారా చూస్తూ ఉన్నాం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 10-16 వచనాలు, అలాగే 13వ అధ్యాయం 14వ వచనం, 10వ పొరపాటు వచ్చినట్టుంది కదా. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 10-16 వచనాలు. ఓకే, 13వ అధ్యాయం 14వ వచనం. కాబట్టి అంటే దేవుడు ఒక లోకాన్ని సృష్టించుంచాడు, ఆ లోకానికి మీరు రావాలి అని ఆహ్వానం పలుకుతున్నట్టుగా భక్తులందరూ కూడా ప్రవర్తించారు. అదే ఆలోచనతో వాళ్ళు ఈ భూమి మీద జీవించారు. ఏమండి, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, యోసేపు, ఇలా ఎవరైనా సరే భక్తులు. మీకు 11వ అధ్యాయంలో క్లారిటీ ఉంటుంది. 10:9 చదవండి ఒకసారి. 10:9 హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం. ఇవన్నీ ధర్మశాస్త్రము చొప్పున అర్పింపబడుచున్నవి. ఆ రెండవ దానిని స్థిరపరచుటకు మొదటి దానిని కొట్టివేయుచున్నాడు. యేసుక్రీస్తు యొక్క శరీరము 10:9 ఆగండి. ఓకే ఓకే. యేసుక్రీస్తు యొక్క శరీరము ఒక్కసారి అర్పింపబడుట చేత ఆ చిత్తమును బట్టి వాస్తవంగా ఇక్కడ మనకి తప్పు వచ్చిందండి. 11:10 అనమాట. 11:10-9 కాదు, 11వ అధ్యాయము 9వ వచనం నుంచి. అది 11 రావాలి. 11:9 నేనే పొరపాటు ఇచ్చాను. విశ్వాసమును బట్టి అతడును 9 కూడా అతనితో ఆ వాగ్దానమునకు సమాన వారసులైన ఇస్సాకు, యాకోబు అను వారును గుడారములలో నివసించుచు అన్యుల దేశములో ఉన్నట్టుగా వాగ్దాత్త దేశములో పరవాసులైరి. పరవాసులు అంటే పరదేశులు. పరవాసులు అంటే పరదేశులు. ఇందా మనం పాడుకున్నాగా, పరవాసిని జగమున ప్రభువ. ఎంతమందికి ఆలోచన ఉంది? మేము పరవాసులం, ఈ ఊరు మాది కాదు, ఈ లోకం మాది కాదు, మేము కేవలం జస్ట్ విజిట్కి వచ్చాం, ఒక 60-70 సంవత్సరాలు ఉండి మరలా మా సొంత ఊరు వెళ్ళిపోతాం అనే భావన ఎంతమందికి ఉందండి? కానీ ఇక్కడ వెళ్ళుకుంది. అబ్రహాము, యాకోబు, ఇస్సాకులు, యోసేపులు అనే వాళ్ళు కూడా ఎలా జీవించారు అంటే గుడారంలో జీవిస్తూ, ఇది మాది కాదు, మాకు ఒక నిలువరమైన పట్టణం దేవుడు మా కొరకు సిద్ధపరిచి ఉంచాడు, మేము ఆ పట్టణానికి పోవాలి అన్నట్టుగానే జీవించారని మీకు 11వ అధ్యాయము 9వ వచనంలో చెప్పబడుతుంది సహోదరులారా. అప్పుడు 10 చదివినట్లయితే ఏలయనగా, ఎందుకంటే ఎలాగంటే దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడనై ఉన్నాడు, పునాదులు గల ఆ పట్టణం కొరకు అబ్రహాం ఎదురు చూచుండేను. చూసారా, ఒకవేళ భౌతికంగా ఆయన కణం కోసం ఎదురు చూసినా, కానీ పునాదులు గల ఆ పట్టణం కొరకు అబ్రహాం గారు ఎదురు చూశారు. అది చెప్తున్న సంగతి. చూడండి, ఇక్కడ చూస్తుంటేనే ఏంటి ఇలాంటి ప్లేస్లోనే మనం వెళ్తాం. మరి నా కాళ్ళ నిండా బురద ఉంది, నన్ను రానిస్తారు అక్కడికి? వెళ్ళగలనా? అసలు అడుగు పెట్టేటప్పుడు ఆలోచిస్తాను, అది బాబా అమ్మా. ఒక విషయం, మీ కాళ్ళు శుభ్రం కడుక్కున్నారు అనుకోండి, శుభ్రం కడుక్కున్నారు, మీకు నమ్మకమే. ఒక తెల్లటి పాలరాయి మీరు వెళ్ళే రూమ్ బయట పెట్టారు, దాన్ని తొక్కే మనం వెళ్ళాలి. దాని మీద అడుగేసినప్పుడు అడుగు ముందు వెళ్ళిపోద్ది, ఎందుకంటే నమ్మకం ఉంది కదా శుభ్రం కడుక్కున్నాం అని. కానీ ఎందుకన్నా మంచిదని వెనక్కి వచ్చి తివాచి మళ్ళీ దులుపుకుంటాం. కారణం ఏంటి? ఆ రాయి ఏ రాయి? అది తెల్లటి రాయి. మీకు చెప్పాలంటే చిన్న డాగ్ ఉన్నా కానీ దాంట్లో అలా పడిపోతుంది. మీ ఆంటీ నాకు అస్తమానం జీవిస్తుంటుంది మా ఇల్లు. నేను ఇప్పుడు ఆవిడ డ్యాక్ కన్నా చూస్తుంటుంది నా వైపు. ఎన్ని అడుగులు వేసారో చూసారా, అన్ని అడుగులు కనబడతాయి. మరి నా కాళ్ళలో మురుకు లేదు, కానీ ఏదో కొంత ఉంటుంది కదండి. ఎందుకంటే నేను బాత్రూమ్ నుంచి ఇంట్లోకి ఎంటర్ అయ్యేసరికి ఏదో చిన్నది ఏదో అంటుకుంటుంది. తడికాళ్ళ మీద ఆటోమేటిక్గా ఏమవుతుంది అనమాట, ఆ పచ్చలు కనబడతాయి. నేను వేయను అంటుంది.
అలా తెల్లటి వస్తువు మీద మన పాదాలు పడితే ఖచ్చితంగా మరకలు కనబడతాయి. ఇలాంటి ప్రదేశం అండి. ఇది ఇలా ఉంటుందో లేదో ఇది ఊహాతీతమైంది. ఇక్కడ ఉండే వర్ణను బట్టి ఎవరో ఒక ఆయన డిజైన్ చేశారు అలాగా. కానీ అయినప్పటికీ ఇది మన మన భవంతుల కంటే డిఫరెంట్ కనబడుతుంది. అవునా? మనం నివసిస్తున్న భవనాల కంటే డిఫరెంట్ కనబడుతుంది. అంతా సువర్ణమయం, బంగారుమయం, వెలుగుమయం. అలాంటి చోట్లకి మరి మనం వెళ్ళాలి అంటే మనం ఎలాగ ఉండాలి? బంగారంలాగా ఉండాలి. అవునా? వెలుగుమయమై ఉండాలి. అలా ఉంటేనే ఆ ప్లేస్కి వెళ్ళడానికి సూటబుల్. లేదు అంటే బయటికి నెట్టివేయబడవచ్చు. కనుక సహోదరులారా ఆలోచించేద్దాం. దేవుడు మరి మన కొరకు ఒక పట్టణాన్ని నిర్మించాడు. అది నిలువరమైన పట్టణం అంటున్నాడు. మరొక చోట వాడబారనిది, అక్షయమైనది, నిర్మలమైంది. చాలా వర్ణన. మీరు 21 ప్రకటన గ్రంథం 21, 22 అధ్యాయాలు చదివితే ఆ అధ్యాయంలో దాని వర్ణన 21 అధ్యాయం పూర్తిగా కూడా దాని వర్ణన ఉంది. 22 కొద్దిగా ఒక 7 వచ్చిన వరకు దాని గురించిన వర్ణన ఉంది. అది చదువుతుంటేనే ఇలాంటి పట్టణంలోకి నేను వెళ్ళేది, ఇలాంటి పట్టణంలోకి నేను వెళ్ళాలంటే నేను ఎలా ఉండాలి అనే ఆలోచించిన వాళ్ళకి వస్తుంది. నవల్లా చదివేసుకున్న వాళ్ళకి రాదు. నవలు చదువుతారు చూసారా, టప్పు చదివేసి ఇలా ఒక నవల పూర్తి అయిపోయింది అన్నట్టు. అలా చదివే వాళ్ళకి అర్థం కాదు. అది దాని గూఢార్థాలు అర్థం చేసుకుని భావం అర్థం చేసుకుంటే ఖచ్చితంగా డౌట్ వస్తుంది. నేను వెళ్ళగలనా? ఈ స్థితిని బట్టి నేను అందులో ప్రవేశించడానికి నాకు అర్హత ఉందా? ఇంకా నేను ఏవేవి శుభ్రం చదవాలి అనే ఆలోచన ఖచ్చితంగా వస్తుంది సహోదరులారా. అందువల్ల మరి ఈ మహిమ గల నిర్మలమైన పట్టణం, పరలోక పట్టణం కొరకు మనం ఈరోజు చర్చించుదాం. ఈరోజు ఈ అంశంలో పరలోకం అంటే ఏంటో, పరలోక వైభవం ఎలా ఉంటుందో, పరలోకానికి వెళ్ళేవారు ఎవరో ఇవాళ తేల్చేసుకుందాం. పరలోకం వెళ్ళని వారు ఎవరో అది కూడా తేల్చకపోతే కష్టం. ఏ లిస్టులో మనం ఉన్నామో అమ్మా ఈరోజు సమయాన్ని బట్టి ఇంచుమించు ఆలోచనలోకి వచ్చేద్దాం. పరలోకం అంటే పాత నిబంధనలో హీబ్రూ గ్రంథంలో అంటే హీబ్రూ భాషలో రాసింది ఏంటంటే అమ్మా షమయేమా అనే పదాన్ని రాయడం జరిగింది. అంటే షమయం అదనమా, అది హీబ్రూలో రాసింది. అలాగే కొత్త నిబంధనలో రాసింది ఏంటంటే ఒరానోస్ అనే పదం ఉపయోగించాడు. అంటే ఎందుకు పదాలు చెప్తున్నాము అంటే పదాన్ని బట్టే దాని భావం ఉంటుంది. గ్రీకు అనేది చాలా పర్ఫెక్ట్ లాంగ్వేజ్ అండి గ్రీకు. కనుక అందుకనే మంది ఆదిమ హీబ్రూ గ్రీకు భాషలో రాయబడిన గ్రంథం మన చేతిలో ఉన్న గ్రంథం. అందువల్ల ఒక్కొక్కసారి ఆ పదాల దగ్గర కూడా వెళ్తూ ఉంటాం. అంటే షయిం అనే పదం హీబ్రూలోను, అలానే ఒరానోస్ అనే పదం గ్రీకులోను. ఈ పదానికి ఏ పదానికి? పరలోకం అనే పదానికి వాడబడిన పదాలు అవి. ఇంగ్లీష్లో ఏమంటారంటే హెవెన్స్, స్కై అని కూడా ఒక్కోసారి ఉపయోగిస్తారు. ఓకే, పరలోకం అంటే దేవుని యొక్క నివాస స్థలం. అది మనం ఆలోచన చేస్తే. అయితే కొత్త నిబంధనలో లూకా సువార్త 23వ అధ్యాయము 43వ వచనంలోను, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం నిన్న మనం చదువుకున్న 4వ వచనంలోను, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 7వ వచనంలో కూడా మనకి పరదైసు అనే పదం, ఆకాశము అనే పదం మనకు కనిపిస్తుంది. అది కూడా దీని యొక్క పర్యాయ పదమే. పరదైసు అంటే పరలోకానికి ఒక విస్తృత భావంతో వచ్చే ఒక పదాన్ని ఉపయోగించాడు. పరదైసు అనేది పరదైసు. యేసుప్రభువు కూడా ఆ దొంగతో ఏమంటాడండి? నేడు నీవు నాతో కూడా పరదైస్తున్నందు ఉందువు అన్నాడు. పరలోకానికి ఒక విస్తృతమైన భావంతో పరదైసు అనే పదం వాడబడింది. అది ఇంగ్లీష్లో ప్యారడైజ్ అనేది. ఓకే, హెవెన్ అన్న పరలోకం, ప్యారడైజ్ అన్న అది కూడా మరి ఒక విస్తృత భావంతో వాడబడిన పదమని మనం అర్థం చేసుకోవాలి.
కాబట్టి మరి ఈ యొక్క పరలోకంలో ఎవరుంటారు అంటే ఇది దేవుని యొక్క నివాసస్థానం. పరలోకంలో ఎవరుంటారంటే రాశారు, తండ్రి అయిన దేవుడు ఉంటారు, ఆయన సర్వాధికారి సృష్టికర్త. ప్రభు అయిన యేసు ఉంటారు, ఆయన గొర్రెపిల్ల, మనందరికి తెలిసినట్టుగా. అక్కడ గొర్రెపిల్ల కాదులేండి, ప్రభు అయిన యేసు విమోచకుడు, మనకు మధ్యవర్తి, రైట్. దేవదూతలు ఉంటారు, వీరి పరిచారక ఆత్మలు, దేవుని యొక్క దూతలు, పరిచారం చేయడానికి, దేవుని దగ్గర నుంచి మనకు సందేశం తేవడానికి, మన సందేశం దేవుని దగ్గరికి ఒకవేళ ఏదైనా ఉంటుందేమో అది కూడా మరి దేవుని దగ్గర ఏదైనా పరిచారకులు, దాన్ని ఏమంటారు, సందేశం ఇచ్చేవాళ్ళని తెచ్చేవాళ్ళని ఏమంటారు, రాయబారులు అని కూడా అనొచ్చా. అంటే వార్తాహరులు, వార్తను మనకు చేరవేసేవారు. కాబట్టి వీళ్ళు దేవదూతలు, మనకు పరిచయం చేసేవాళ్ళు, దేవుని యొక్క సందేశాన్ని మనకు తీసుకొచ్చేవాళ్ళు. అలాగొచ్చిన సందేశ ప్రకారంగా వచ్చిందే ఈ గ్రంథం, రైట్. ఇంకెవరు ఉంటారు? మొట్టమొదటి నిత్యత్వంలో దేవుడు ఉన్నాడు, క్రీస్తు ప్రభువు వారు ఉన్నారు, పరిశుద్ధాత్మ ఉన్నాడు, దేవదూతలు ఉన్నారు. తీర్పు తర్వాత మరొక జనం యాడ్ అవుతున్నారు. ఎవరు వాళ్ళు? రక్షింపబడిన సమూహం, రక్షింపబడిన వారి సమూహం, అండ్ రక్షింపబడిన విశ్వాసులు. ఇది తీర్పు తర్వాత వీరు దాంట్లో యాడ్ అవుతారు పరలోకంలో. ఏమండి, పాత మరియు కొత్త నిబంధన పరిశుద్ధులు అంటే జీవగ్రంథంలో పేర్లు వ్రాయబడిన వారు ఆ పరలోకంలో ఉంటారు. కాబట్టి పరలోకంలో దేవుని యొక్క నివాసస్థానంగా అందులో ఉన్నవారు ఎవరు అనేది మనం ఇప్పుడు జ్ఞాపకం చేసుకున్నాం, రైట్. ఈ పరలోక వైభవం ఎలా ఉంటుందో చూద్దాం. పరలోక వైభవం ప్రకటన గ్రంథం 21, 22 అధ్యాయాల్లో దీని కొరకు వివరణ ఉంది. ప్రకటన గ్రంథం అంతటా కొత్త ఆకాశంలో కొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశంలో సముద్రమును గతించిపోయాను, సముద్రమును ఇకను లేదు. ఆగండి. మొట్టమొదటి ఏంటంటే క్రొత్త ఆకాశం క్రొత్త భూమి. క్రొత్త ఆకాశం క్రొత్త భూమి పరలోకానికి అంటే మనం ఒక భూమిని చూసాం, ఒక ఆకాశాన్ని చూసాం, భూమిలో ఉన్న సమస్తాన్ని చూసాం. ఇక్కడ ఉన్నవి అక్కడ లేవు అని చెప్తూ ఉన్నాడు. అది కొత్త ఆకాశం కొత్త భూమి. పరలోకం అంట కొత్త ఆకాశం కొత్త భూమి అంట. ఏమండి, నూతన ఆకాశము నూతన భూమి అంటే ఇక్కడ ఉండే వాతావరణం కానీ ఇక్కడ ఉండే పరిస్థితులు కానీ అక్కడ లేవన్నమాట, పరలోకంలో ఉండేది. రెండో పాయింట్, నూతన యెరూషలేము అని దానికి పేరు పెట్టుకున్నాడు ఆయన. యెరూషలేము అనేది తెలుసు, ఇక్కడ పరిశుద్ధ పట్టణం. భూమి మీద యెరూషలేము పరిశుద్ధ పట్టణం, దేవుని మందిరం ఉండే పట్టణం. పరలోకానికి కూడా ఏం పేరు పెట్టుకున్నాడు? నూతన యెరూషలేము అని వివరించబడింది. రెండవ వచనం, మరియు నేను నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెళ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట చూచితిని. ఇదేంటి దిగిరావడం? అసలు ఆ పరలోక పట్టణం ఎక్కడ ఉంది? అసలు మామూలుగా భూమి మీద ఉంది. ఈ దిగిరావడం ఏంటి అనేది అంటే ఒక అలంకార భాషలో రాయబడుతున్నప్పుడు కొన్ని దృశ్యాలు అలాగే వివరించబడతా ఉంటాయి. ఇక్కడ మనకు పెద్ద డౌట్ రావాల్సిన పని లేదు. అక్షరం ఆలోచించుకుని మనం అపార్థం చేసుకోవడానికి అవకాశం లేదు. అంటే దాని యొక్క ఔన్నత్యం ఏంటి అనేది, నూతన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణం. భూమి మీద పరిశుద్ధ పట్టణం ఏది? యెరూషలేము. ఇప్పుడు పరలోక ముందు పరిశుద్ధ పట్టణం ఏది? అది నూతన యెరూషలేము. ఆ పరిశుద్ధ పట్టణం అనగానే ఎవరన్నమాట? సంఘం గురించి చెప్తా ఉందండి. ఆ పరిశుద్ధ పట్టణం ఎవరంటే సంఘం. భర్త కొరకు అలంకరించుకున్న భార్య వలె, సరే, భర్త కొరకు అలంకరించబడ్డ భార్య. ఇక్కడ విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నారు. మీ అలంకరణ ఎవరికోసమే ఉండాలి? స్త్రీలారా చెప్పండి. ఓ ఫంక్షన్కి వెళ్తున్నారు అనుకోండి, ఎవరి కోసం అలంకరించుకుంటారు? మీరే చెప్పాలి.
ఎవరి కోసం అలంకరించుకుంటారు? జనం కోసం. అవునా కాదా? ఆ ఆంటీ వస్తుంది, ఈ ఆంటీ వస్తుంది, ఆ ఆంటీ అలా తయారై వస్తుంది, ఈ అక్క ఎలా తయారై వస్తుంది, నేను కూడా ఇలా తయారవ్వాలి, లేకపోతే నేను మళ్ళీ పేలవంగా కనపడతాను. కానీ గ్రంథం ఏమంటుంది అంటే మీ అలంకరణ ఎవరి కోసం అంటే మీ భర్త కోసం, అంతే. నో సెకండ్ థాట్. జనం కోసం కాదు అలంకరించుకునేది. కాబట్టి మీరు అలంకరించుకున్న తర్వాత ఏమండి బాగున్నానా, ఇది మీకు నచ్చిందా అని మీ వారిని అడిగి ఆయన ఓకే అంటే అలాగే వెళ్ళండి, అబ్బా ఇది బాగాలేదమ్మా అంటే తీసేయండి. అంటే కాబట్టి భర్త కొరకు అలంకరించుకునే భార్య ఎలాగైతే ఉంటుందో అలానే తన భర్త అయిన క్రీస్తు ప్రభు వారి కొరకు అలంకరించబడిన పెండ్లి కుమార్తెగా సంఘం, అది దాని అర్థం. సరే, ఏది ఏమైనప్పటికీ దానికి ఒక పేరు పెట్టుకున్నాడు ఆయన. అది ఈ యెరూషలేము లాంటిది కాదు, నూతనమైన యెరూషలేము. రైట్. అక్కడ ఏం జరుగుతుందంటే దేవుడు మనుషులతో నివసిస్తాడు. అది ఎంత గంభీరమైందో సార్ చూడండి. దేవుడు మనుషులతో నివసించడానికి ఇష్టపడుతున్నాడు. ఆయన పరిశుద్ధుడు, ఏమండి, తేజోవాసి, సమీపిపురం తేజస్సులో ఆయనే నివసిస్తూ ఉన్నవాడు. అలాంటి పరిస్థితుల్లో ఆయన మనుషులతో ఉన్నాడు అంటే ఆ మనుషులు ఎలాంటి వారో ఆలోచించండి. ఎలాంటి స్థాయిలో వాళ్ళు ఉన్నవాళ్ళు ఆలోచించి, మనుషులే వాళ్ళు. ప్రకటన గ్రంథం 21:3 అప్పుడు ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురం ఉండను, వారు ఆయన ప్రజలై ఉండును, దేవుడు తానే వారి దేవుడై ఉండి వారి తోడై ఉండను. అదనమాట. కాబట్టి ఇమ్మానుయేలు అంటే అర్థం ఏంటమ్మా? అదనమాట. దేవుడు వారికి తోడుగా ఉంటాడు. దేవుడే తోడుగా ఉన్నారంటే అక్కడ ఏమి మనకి విరుద్ధంగా ఏ కార్యక్రమాలు జరగవు, మనం నష్టపోయే పరిస్థితులు కూడా ఏం జరగవు. అంతా సంతోషం సమాధానమే అన్న భావంతో దేవుడు మనుషులతో నివసిస్తాడు ఆ పట్టణంలో. 4వ వచనం చదివినట్లయితే, ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయను, మరణం ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదనైనను ఇక ఉండదు, మొదటి సంగతులు గతించిపోయినని సింహాసనంలో నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుతూ వింటిని. అక్కడ ఏముంటుంది? దుఃఖం ఉండదు, మరణం ఉండదు. ఏమండి? శోకం లేదు, వేదన లేవు. పాత సంగతులన్నీ, భూమి మీద ఏదైతే అనుభవించామో ఆ సంగతులన్నీ అక్కడ ఉండవు, అవన్నీ గతించిపోతాయి. అలాంటి ప్రదేశానికి దేవుడు మనల్ని ఆహ్వానిస్తూ ఉన్నాడు. అలాంటి ప్రదేశంలో ఉంచడానికి యేసుప్రభు వారు దేవుని దగ్గరికి వెళ్ళారు. అలాంటి ప్రదేశంలో మనం ఉంచడానికి, తీసుకెళ్ళడానికి మరలా రానే ఉన్నారు. కాబట్టి ఆ ప్రదేశం యొక్క ఔన్నత్యం, ఉన్నతమైన స్థితిని ఒకసారి మీరు ఆలోచన చేయండి. దేవుడు 5 నుంచి 7 వచనాలు మనం చదివినట్లయితే, దేవుడు సమస్తాన్ని నూతనంగా చేస్తాడు అనే మాట. అంటే భూమి మీద జరుగుతున్న సంగతులు అక్కడ ఉండవు. ప్రకటన గ్రంథంలో అంటాడు, అక్కడ వీణలు వాయించేవారు ఉంటారు, వీణలు ఉంటాయి అని చెప్పబడుతుంది. మనోడు కొంతమంది ఏమంటే అక్కడ కూడా వీణలు ఉంటాయి. వీణలు దేనికి సంబంధించినవి? భూ సంబంధమైనవి. రక్త మాంసాలు దేవుని యొక్క రాజ్యాన్ని స్వతంత్రించుకున్నారు. కాబట్టి భూమి మీద ఉండే ఏది కూడా అక్కడ ఉండదు. వీణలు అంటే మనం వాయించే వీణలు కాదు, అవి హృదయ సంబంధమైన వీణలు అని మనం అర్థం చేసుకోవాలి. అలా ప్రకటన గ్రంథంలో చెప్పబడుతున్న ఈ అక్షరార్థంగా ఆలోచిస్తే రకరకాల భావాలు వచ్చేస్తాయి. కాబట్టి అక్షరార్థం కాదు, భావార్థంగా వాటిని అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు? దేవుడు సమస్తాన్ని నూతనంగా చేస్తాడు. అదనమాట. నేనే అల్ఫయు ఓమేగయు అనగా ఆదియు అంతమై ఉన్నవాడును అని చెప్తాను. కాబట్టి దేవుడు సమస్తమును నూతనంగా చేస్తాడు. ఇంకో సింహాసనాసీనుడై ఉన్నవాడు ఇదిగో సమస్తమును నూతనమైనవిగా చేయించున్నానని చెప్పాను అని రాయబడి ఉంది. ఇంకేంటని ఇచ్చావు అక్కడ? జయించేవాడు వీటిని పొందుతాడు. అది గుర్తుపెట్టుకోండి. అందరికీ తయారుగా రాదు. ఇది ఊరికనే ఏదో అలా బాప్తిజం పొందితే ఇలాగొచ్చేసేది కాదు. ఏమండి? బాప్తిజం పొందేసాం, దేవుని బిడ్డను అయ్యాం,
ఇంక ఏం పర్లేదులే అనుకోవడానికి ఛాన్స్ లేదు. జయించాలి భూమి మీద. జయించువాడు అవి పొందుకుంటాడు. జయించేవాడు వీటిని పొందుతాడు. నేను అతనితో అతనికి దేవుడిగా ఉంటాను, అతడు నాకు కుమారుడిగా ఉంటాడు అనేది 7వ వచనం చెప్తున్న విషయం. రైట్. కాబట్టి మరి ఆ 22వ వచనాన్ని మనం ఆలోచన చేస్తే అక్కడ దేవాలయం ఉండదు, ఇక్కడైతే దేవాలయం కావాలి. పరిశుద్ధ పట్టణమైన యెరూషలేములో దేవాలయం ఉంది కదా, దేవుని యొక్క సన్నిధి ఉంది. అతి పరిశుద్ధ స్థలము, పరిశుద్ధ స్థలము, ఆవరణ అనే 3 భాగాలుగా చేయబడి ఉన్నాయి. అక్కడ యాజకులు ఆత్మ సంబంధమైన బలులు అర్పిస్తూ ఉంటారు. యాజకులు శరీర సంబంధమైన బలులు అర్పిస్తూ ఉంటారు వాళ్ళు. కానీ ఇక్కడ దేవాలయమే లేదంటే ఆ యాజక కార్యక్రమం కూడా అక్కడ లేదు, దేవాలయం లేదు. ఏమండి? మరియు 23, 25 వరకు మనం ఆలోచిస్తే దేవుని మహిమ అక్కడ వెలుగుగా ఉంటుంది. దేవుని మహిమ వెలుగుగా ఉంటుంది. కాబట్టి వెలుగు అక్కర్లా, సూర్య చంద్రులు అక్కర్లా. దేవుని మహిమ, గొర్రెపిల్ల దీపం, రాత్రి ఉండదు. కాబట్టి ద్వారాలు ఎప్పుడూ మూయబడవు అది చెప్తుంది. అందువల్ల అది ఒక డిఫరెంట్ అట్మాస్ఫియర్ ఈజ్ దేర్ ఇన్ హెవెన్ అన్నమాట. ఒక ప్రత్యేకమైన వాతావరణం పరలోకంలో ఉంది. దేవుడు వెలుగుగా ఉన్నాడు, ఆయన మహిమే వెలుగు. దేవుని గొర్రెపిల్ల అయిన క్రీస్తు యేసు అక్కడ దీపంగా ఉన్నాడు. రాత్రి ఉండదు, కాబట్టి ద్వారాలు మూయబడవు. అది అక్కడ చెప్తున్న విషయం. తర్వాత అపవిత్రమైనది ఏది కూడా దాంట్లో ప్రవేశించదు అనే మాట ఉటంకిస్తున్నాడు ఆయన. అపవిత్రమైనది ఏది దాంట్లో ఉండదు. 21, 27 ఎదురనా? అపవిత్రమైనది ఏది ప్రవేశించదు. గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథము వ్రాయబడిన వారే దానిలో ప్రవేశించరు. కానీ నిషిద్ధమైనది ఏదైనాను, అసహ్యమైన దానిని, అబద్ధమైన దాన్ని జరిగించువాడు ఎవడైనాను గుర్తుపెట్టుకోవాలి. పరలోకం మన ప్రయాస ఎందుకు అనేది, మన గమ్యం ఏంటి అనేది, మన నిరీక్షణ ఏంటి అనేది తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. లేనట్లయితే మోసపోతాం, భ్రమలోనే బ్రతుకుతాం. కానీ దేవుడు ఏమంటున్నాడు? నిషిద్ధమైనది ఏది కూడా దాంట్లో ప్రవేశించదు. అది కూడా క్లారిటీ ఇచ్చేస్తున్నాడు ఆయన. ఏమంటున్నాడు ఆయన? నిషిద్ధమైనదైనను, అసహ్యమైన దానిను. అసహ్యమైనది అంటే అసహ్యమైన జీవితం కలిగిన వారు పరలోకం వెళ్ళరు. అబద్ధాన్ని జరిగించేవారు పరలోకం వెళ్ళరు. కాబట్టి దీనిలో ప్రవేశించేవారు ఎవరు అంటే గొర్రెపిల్ల జీవగ్రంథం ముందు పేరు రాయించుకున్న వారు మాత్రమే దాంట్లో ప్రవేశిస్తారనేది. అక్కడ రాయితీలు ఎలాగున్నాయో, ఏర్పాట్లు ఎలాగున్నాయో చూద్దాం. అక్కడ జీవ జలనది ఉందంట. 22వ అధ్యాయము 1వ వచనంలో జీవ జలనది, ఇది స్ఫటికం వలె నిర్మలమైన దానిగా ఏమండి ఉంటుంది. ఇది దేవుని సింహాసనం నుండి ప్రవహిస్తుంది. అదో ఆయన బొమ్మలు కూడా ఇచ్చేసారు చూసారా? దేవుని సింహాసనం నుండి అది ప్రవహిస్తుంది. జీవనది. జీవనది అంటేనే మనకి జీవనదులు ఉన్నాయండి. జీవనదులు చెప్తారా మనకి? జీవనదులు అంటే అర్థం ఏంటి? మనకు జీవనదులు ఎన్ని ఉన్నాయి? చదువుకునే పిల్లలు చెప్పండి. ఏంటన్నా చూసేయండి, వాట్సాప్లో ఏంటిది గూగుల్లో సెర్చ్ చేసేయండి, వచ్చేస్తుంది. పుష్కరాలా? జీవనదులు గంగా, యమున, ఏమండి జీవనదులు ఉన్నాయి మనకి. ఎప్పుడూ ప్రవహించేవి, అదే దాని అర్థం. ఎప్పుడూ ప్రవహించేవి. ఎందుకంటే దాంట్లో మంచు కొండలు కూడా కరిగి నీరుగా మారిపోతుంది, అవి వస్తూ ఉంటాయి. కాబట్టి ఆ నది ఎప్పుడూ ఎండిపోయి, అవే ఎండిపోవడం మొదలుపెట్టిందంటే మొత్తం అనిష్టమే. అందువల్ల జీవనదులు, పరలోకంలో కూడా ఒక జీవనది ఉందంట.
ఆ జీవనది దేవుని సింహాసనం నుండి పారద్దంట. ఏసికేల్ గ్రంథం 27, 28 అధ్యాయాలు మీరు చదివితే, ఇప్పుడు చదవద్దు, 27 28 అధ్యాయాలు చదివితే ప్రకటన గ్రంథంలో ఉన్న ఈ జీవనదుల గురించి ఏమండి ఆ తర్వాత నిషిద్ధమైంది ఇవన్నీ మొత్తం ఈ పరలోక రాజ్యం గురించిన ప్రవచనాలు అక్కడ మనకు కనిపిస్తాయి. జీవనదులు ఏమండి, జీవనది ఉందంట, అది దేవుని సింహాసనం నుంచి ప్రవహిస్తుందంట. స్ఫటికం వలె మెరియునట్టి జీవజలముల నది. చాలా ట్రాన్స్పరెంట్గా ఉంటాయి అన్నమాట. చాలా ట్రాన్స్పరెంట్గా ఉంటాయి. ఏమండి, దేవుని యొక్క గొర్రెపిల్ల యొక్క సింహాసనం ఎద్దు నుండి బయలుదేరి వస్తుంది. అది జీవజల నది. 2వ వచనంలో మరొకటి ఉందంట, జీవవృక్షం. జీవవృక్షం అనేది ఏదోని తోటలో ఉండేది. ఏదోని తోటలో ఉండేది. ఇప్పుడు దేవుడు ఏదోని తోటని ఎత్తేసాడు దాన్ని. కారణం ఏంటి? దాంట్లో పాపం ప్రవేశించింది. ఆదాము అవ్వలు పాపం చేశారు. పాపం చేసినప్పుడు వారిని ఏదోని తోటలో గెంటేశాడు. నెట్టేసి ఒకవేళ ఆదాము మంచి చెడ్డలు తెలివినిచ్చే ఒక స్థితిని కలిగి ఉన్నాడు కాబట్టి జీవవృక్ష ఫలం యొక్క ఆ యొక్క మహిమేంటో అతను తెలుసు కాబట్టి దొంగచాటుగా వచ్చి కోసుకుపోయి తినేసి బతుకుతాడేమో అని చూసారా, కెరూబులు అడ్డెట్టేశాడు. ఇలా ఇలా తిరుగుతూ ఉంటాయి కెరూబులు, వెళ్ళడానికి ఛాన్స్ లేదు. అలా బంధించేశాడు జీవవృక్షాన్ని. ఇప్పుడు అది తీసుకెళ్ళి ఎక్కడ పెట్టాడు అంటే మనం వెళ్ళబోయే పరలోకంలో ఉంది. జీవవృక్షం ఇప్పుడు ఇక్కడ లేదు, మనం వెళ్ళబోయే పరలోకంలో ఉంది జీవవృక్షం. చూడండి, ఆ పట్టణపు రాజవీధి మధ్యను ప్రవహించుట ఆ దూత నాకు చూపెను. ఆ నది యొక్క ఏవలను ఆవలను జీవవృక్షం ఉండెను. నది జీవజలం ఉంది కదండి, ఏవల ఆవల అంటే ఈ గట్టు ఆ గట్టు అనమాట. ఏముంది? జీవవృక్షం ఉన్నాయంట. జీవవృక్షం ఇటువైపు, జీవవృక్షం ఇటువైపు ఉన్నాయంట. అవి నెలకు ఫలించచ్చు. 12 కాపులు కాయను అంటే సంవత్సరం అంతా ఫలాలు ఫలిస్తాయి. అంటే మీరు ఊహించే చెట్టు, మీరు ఊహించే మామిడి పళ్ళు అవి ఊహించుకోకండి. ఇక దీని అర్థం ఏంటంటే నిరంతరము దానివల్ల మనకి ఫలం ఉంది. నిరంతరము దానివల్ల మనం లబ్ధి పొందుతాము. ఆహారం ఇస్తుంది అంటే బతుకుతాము. పరలోకంలో బ్రతికే పరిస్థితి దేనివల్ల అంటే జీవవృక్షం వల్ల. జీవజలములు అంటే మన నీరు కాదు అది. ఏమండి, దానివల్ల వచ్చే కాపు 12 నెలలు ఉంటాయి అన్నమాట. నెల అన్నాడు కదా, 12 నెలలు అంటే సంవత్సరం అంతా పుష్కలంగా సంపూర్ణంగా ఆ ఫలాలు ఉంటాయి. ఎప్పుడు లోటు అనేది ఉండదు. తర్వాత దాని ఆకులు కూడా, అందుకని అక్కడ ఏ జబ్బు రాదు. అమ్మ, శరీరానికి జబ్బులు ఎందుకు అవుతున్నాయి? గాలి వల్ల, నీరు వల్ల, ఆహారం వల్ల. ఈ 3 కార్యక్రమాలు, ఈ 3 మానేస్తే జబ్బులు రావు. ఈ 3 మానేస్తే జబ్బులు రావు. మరి జబ్బుల కోసం ప్రార్థన చేయడం ఏంటి? ఈవిడేమో అక్కడ ప్రార్థన చేయించుకుంటే వెళ్ళిపోయి చేపలు కొద్దాడు. మీరోజు అని చెప్పి ప్రార్థన చేయించుకుంది, ఇంటికి వెళ్ళిపోయాక మళ్ళీ చేపలు మంచి ఇష్టమైన కూర వండేశారు, చేపలు కొద్ది తినేస్తుంది, తగ్గుతుంది. ఏమంటే ఏదో కొబ్బరి నూనె, ప్రార్థన నూనె, ఇంకేయో ఎక్కడో ప్రార్థన చేసుకుంటే ఇలాగా మనం చేసేదేమో ఏమంటే మన బలహీనతకు విరుద్ధంగా ఉన్న ఏదైతే మన ఆరోగ్యాన్ని పాడు చేస్తాయో వాటి వైపు ఎక్కువ దృష్టి పెడతాం. నోరు కాసుకోలేం, కానీ ప్రార్థన చేస్తే తగ్గిపోవాలా. ప్రార్థన అనేది కేవలం జబ్బులు తగ్గించడానికే ఉందన్నట్టుగా ఒక భావన. కానీ జబ్బులు పడి చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు విశ్వాసులు, లేరండి? నీ కడుపు జబ్బు నిమిత్తము నీళ్ళే త్రాగక కొంచెంగా ద్రాక్షరసం పుచ్చుకొని అని పౌలు గారు ఎవరు సలహా ఇచ్చారండి? తిమోతి గారు సలహా ఇచ్చారు. త్రోఫీము రోగి ఉన్నందున నేను మిలోతులో విడిచిపెట్టి వచ్చాను అంటున్నాడు పౌలు గారు బెటాలియన్లో ఉన్న ఆయన. త్రోఫీము అనే అతను రోగి ఉన్నాడంట. ఎఫ్రాదిత్ అనే అతను మరణం వరకు వెళ్ళిపోయాడండి. కానీ నాకు దేవుడు నాకు ఆనందాన్ని కలుగు చేశాడు,
నేను దేవుని వల్ల అంటే ఎఫ్రాజిత్ అన్న అతను మరణకరమైన రోగం వచ్చింది, అతను చనిపోతాడేమో అనుకున్నాను, చాలా వేదన చెందాను, కానీ దేవుడు కనికరించి అతనికి ఆరోగ్యం ఇచ్చాడు అన్నట్టుగా పత్రికల్లో రాసుకుంటున్నాడు ఆయన. కాబట్టి విశ్వాసులు మహామహా ఉద్దండులు బలహీనతలు లోనయ్యారండి. బలహీనత కొరకు దేవుని మీద విశ్వాసం సన్నగిలుచుకోవద్దు. ఏమండి, ఆ బలహీనతలను పోగొట్టుకోవడం కోసం దేవుళ్ళలోకి రావద్దు. రోగుల కొరకు ప్రార్థన చేయబడును అని అంటే ఆ రోజు మీటింగ్లో అందరూ ఎవరు వస్తారమ్మా? ఆ రోగుల దృష్టి అంటే ఎక్కడ ఉంటుంది? వాక్యం మీద ఉంటుందా? నన్ను ఎప్పుడు పిలుస్తారో, ఎప్పుడు ప్రార్థన చేస్తారో, ఎప్పుడు నా మీద చెయ్యేస్తారో, ఎప్పుడు నన్ను ఇలా తోసి పడగొట్టేస్తారో, అంతే కదా? ఎప్పుడు కచ్చిఫ్ తీసుకొచ్చి ఇలాగ అంటారో, దీని మీద కదా ఎదురు చూస్తాం. వాక్యం మీద ఏమైనా దృష్టి పెడతామా? పెట్టం. కాబట్టి శారీరక సంబంధమైన అవసరాల కొరకు దేవుణ్ణి వాడుకోవద్దండి. అవి ఎలాగొస్తాయో దేవుని కృపను బట్టి అలాగే అవి పోతాయి. దానికి సంబంధించిన కొద్దిగా మనం దాని కొరకు కేటాయించబడిన ఆహారం తీసుకుని, దాని కొరకు కేటాయించబడిన ఇవ్వబడిన సలహా ప్రకారం విశ్రాంతి తీసుకుంటే ఏమైనా అర్జున్ గారు తగ్గుతే తక్కువ. అలా కోర్సు రాస్తారు. వాళ్ళ దృష్టిలో ఇలా ఇది ఉన్నట్టే, ఈ వ్యాధికి సంబంధించింది ఈ వారం రోజులు కోర్సు అని రాస్తారు. 2 రోజులు వాడితే తగ్గుద్ది. 2 రోజుల తర్వాత దాన్ని ముట్టుకుంటే ఒట్టుకోను వాడం. ఒకళ్ళ ఇంట్లో నిన్ను మందులు ఉన్నాయి, ఎప్పుడు అయ్యి ఎక్స్పైరీ డేట్ కూడా అయిపోయినాయి. ఎందుకని? 2 రోజులు వేసుకుంటే కొంచెం కుదిరిపడింది రోగం, మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్తే ఇంకో 2 రోజులు వాడమంటారేమో, ఎందుకు వచ్చిందో తగ్గిపోయింది కదా అని అనుకుని ఆ మందులు అలా. కానీ దానిలో ఉండే ఇంకా కొద్దిగా మిగిలిపోయి ఉంటే చూసారా, అది మాత్రం నీ ఒంట్లో అలా తిరుగుతూనే ఉంటుంది. అది ఎప్పుడు మళ్ళీ బలహీనతకు గురయ్యామో ఈ మళ్ళీ యాడ్ అయిపోతుంది, అప్పుడు ఎక్కువ అవుతుంది. అందుకనే కోర్సు వాడండి అమ్మా అని చెప్తారు డాక్టర్లు ఎత్తు నోరు కొట్టుకుని. కాబట్టి సూచించబడిన విధంగా మనం జాగ్రత్తగా ఉంటే మన ఆరోగ్యాలు ఆటోమేటిక్గా దేవుడు సెట్ చేయడానికి ఆదిలోనే ప్రతి మొక్కలోను, ప్రతి పువ్వులోను, ప్రతి కాయలోను అలాంటి పరిస్థితి పెట్టాడు. ఇది అనుభవపూర్వకంగా తెలుసుకున్న వాళ్ళు ఇది ఈజీగా అర్థం చేసుకుంటారు. ఆ వృక్షం యొక్క ఆకులు జనములను స్వస్థపరచుటకే వినియోగించింది. ఒకసారి జయబాబు గారు అలా బయటికి వెళ్ళండి, ఎన్ని జీవిస్తారో ఆయన. ఇగో ఈ ఆకుందా అంకులు, ఈ ఆకుందా, ఇదిగో ఈ కాయ ఉందా, ఇది ఈ పువ్వు ఉందా, ఇది పలనా. నిజమే, మరి సృష్టిలోనే పెట్టేశాడు ఆయన. నువ్వు ధైర్యం చేయగలిగి వాటిని కొంచెం శుభ్రం చేసుకుని జాగ్రత్తగా వాడగలిగితే సైడ్ ఎఫెక్ట్ లేకుండా తగ్గిపోతాయి. ఏమండి, మా రావణ్ గారు కూడా చాలా కాలం క్రితం నుంచి ఆయన స్టార్ట్ చేశారు. మందులే కాకుండా మందులతో పాటు ఆయన ఆహారం కూడా చెప్తారు. ఇదిగో ఇది వాడు, ఈ అల్లం వాడు, లేకపోతే ఇది దాల్చిన చెక్క వాడు, అది వాడి దాన్ని నీళ్ళలో వేసుకుని కరగేసుకుని అలా ఏదో చెప్తూ ఉంటారు ఆయన. కానీ ఇచ్చేది ఇంగ్లీష్ మందులు. ఇంగ్లీష్ వాడు అయితే మాత్రం మనిషి కదటండి, దాని పేరే ఇంగ్లీష్ మందులు పెట్టుకున్నాం. రైట్, ఇక్కడ ఏంటట, ఏ జబ్బు ఉండదని, ఏ బలహీనత నీకు ఉండదు పరలోకంలో. అందులో ఏడుపు లేదు, వేదన లేదు, విశ్రాంతి, హాయిగా విశ్రాంతి తీసుకోవచ్చు. అలాంటి పరిస్థితి పరలోకంలో ఉందని చెప్తున్నాడు సహోదరులారా. తర్వాత 22:4 దేవుని యొక్క ముఖాన్ని చూస్తాడు. ఇందా మనం పాడుకున్నాం. ఎప్పుడు చూస్తామో ఆయన్ని, ఎప్పుడు పేతురుని చూస్తామో, ఎప్పుడు పౌలు చూస్తామో, ఎప్పుడు యేసుక్రీస్తుని చూస్తామో పాడుకున్నామా? పరలోకం నా దేశంలో ఎంతో అందమైనది ఆ దేశం కదండి. దేవుణ్ణి ముఖాముఖి చూసే పరిస్థితి భూమి మీద లేదు మనకి, కానీ పరలోకంలో దేవుణ్ణి ముఖాముఖి చూసే స్థితి చూడండి, ఎంత అద్భుతమైన అవకాశమో. రైట్, విశ్వాసులు దేవుని ముఖాన్ని చూస్తారు. ఆయన నామము వారి నుదుటి మీద ఉంటాయి. తర్వాత చివరిగా నిత్యరాజ్యం, ఎప్పుడు నిత్యము ఉండే రాజ్యం. ఈ రాజ్యాలు తాత్కాలికమైనవి. రేపొద్దున ఇప్పుడు కూటమి ప్రభుత్వం, రేపొద్దున ఏ ప్రభుత్వం ఉంటుందో ఎవరికి తెలియదు, వాళ్ళకే తెలియదు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఏమండి, ఆ ప్రభుత్వం వచ్చేసరికి ఉంటుందో ఉండదో తెలియదు.
ఈ దేశాలు, ఈ ప్రభుత్వాలు మారిపోతాయి, కానీ ఆ పరలోక ప్రభుత్వం, పరలోక రాజ్యం మారదు. అక్కడ నిత్యము రాజ్యం చేసే పరిస్థితి ఉంటుంది. అక్కడ రాజ్యం చేసేవాళ్ళు ఎవరు అనంటే, ఏమండి, అక్కడ రాజ్యం చేసేవాళ్ళు ఎవరు అంటే ఆయన ప్రజలే. దేవుని సముఖంగా ఆ కార్యక్రమాలు జరుగుతాయి. ఎంత అందంగా ఉందండి పరలోకం, ఎంత అందంగా దేవుడు దాన్ని నిర్మించాడు. ఆలోచన చేయండి సహోదరులారా. అక్కడ రాత్రి ఉండదు, దీపము లేదా సూర్యకాంతి అవసరం లేదు. ఏమండి, దేవుడైన ప్రభువే వారి మీద ప్రకాశించును, వారు యుగ యుగములు రాజ్యము చేయుదురు. రాజ్యం చేసేవాళ్ళు ఎవరు? ఇప్పుడు మనమే. అపోస్తుల కంట ఇశ్రాయేలు మీద తీర్పు తీర్చడానికి దేవుడు అవకాశం ఇస్తాడట కదా, అది చెప్తా ఉన్నాడు. కాబట్టి ఎలాంటి గంభీరమైన పట్టణమో ఒకసారి సహోదరులారా ఆలోచించండి. మళ్ళీ జ్ఞాపకం చేస్తున్నాను, దీని గోడలు డిఫరెంట్గా ఉన్నాయి. ద్వారాలు 12 ద్వారాలు, 12 పునాదుల మీద కట్టబడింది. 12 పునాదుల మీద 12 అపోస్తుల యొక్క పేర్లు రాయబడ్డాయి. 12 గుమ్మముల మీద ఒక్కో గుమ్మము ఒక్కో ముత్యంతో చేయబడింది. 12 గుమ్మాల మీద ఇశ్రాయేల్ యొక్క 12 గోత్రాల పేర్లు రాయబడ్డాయి. ఒక్కో గుమ్మం దగ్గర ఒక్కో దేవదూత కావలుగా ఉంటారు. ఓ, ఎంత అద్భుతమైన ప్రపంచం అండి అది. అలాంటి అద్భుతమైన ప్రపంచంలోకి నిన్ను నన్ను దేవుడు ఆహ్వానిస్తున్నాడు సోదరి సోదరుడా. అలాంటి ప్రదేశానికి వెళ్ళాలంటే ఇక్కడ ఎలా ఉండాలి అనే దాని గురించి మనం ఆలోచన కలిగి ఉండాలి. కాబట్టి పరలోక రాజ్యం వెళ్ళేది ఎవరో లిస్ట్ వచ్చింది. పరలోకానికి వెళ్ళే వారెవరు? పరలోకానికి వెళ్ళడానికి మార్గం ఏర్పాటు చేశాడు దేవుడు. ఈ మార్గం గుండా ప్రతి వారు వెళ్ళగలరు. ఆ మార్గము ఏంటి అంటే, దేవుడు ఎంతో ప్రేమించాడు కాగా ఆయన తన ద్వితీయ కుమారుడు పుట్టిన వాని యందు విశ్వసించి ప్రతివాడును నశించక నిశ్చయం పొందినట్లు ఆయనను అనుగ్రహించాను అని అన్నమాట. ఈ మార్గం ఏంటి? క్రీస్తు యేసే మార్గం. ఆయన ద్వారా మాత్రమే పాప విమోచన జరుగుద్ది. పాప విమోచన చేసిన వాళ్ళు మళ్ళీ పాపంలోకి వెళ్లకుండా ఉంటే వారు పరలోకం వెళ్తారు. కాబట్టి మార్గము ఆయనే. ఈ మార్గం దేవుడే ఏర్పాటు చేశాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వారిని ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వారు నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించిన పదం అక్కడ వాక్యం చెప్పబడింది. 14:6లో మనం ఆలోచన చేస్తే, నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమునే ఉన్నాను, నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు ఎవడును రాలేడని చెప్పారు. కాబట్టి యేసుక్రీస్తు వారే మార్గం. పరలోకం వెళ్ళాలంటే యేసుక్రీస్తు వారిని అంగీకరించాలి. మతం మార్చుకోవడం కాదు సోదరులారా. ఈ మతం మార్చుకోవడం అనే ఒక ముద్ర వేసి తప్పిపోతూ ఉన్నారు. అర్థం చేసుకోండి, ఇక్కడ మతం మారడాలు లేవు. అసలు మతం లేదు. మతం మనిషి మనసులోంచి పుట్టింది. మార్గం అనేది దేవుడు ఏర్పాటు చేశాడు. ఆ మార్గం ఎవరు అంటే యేసుక్రీస్తే. నమ్మండి, నమ్మకపోండి. నమ్మండి అనే బలవంతం లేదు, నమ్మొద్దు అని చెప్పడం కూడా లేదు. నమ్మితే ఇదిగో చక్కని అవకాశం ఉంది. ఇక్కడ ఈ సందర్భంగా ఒక విషయం జ్ఞాపకం చేస్తున్న సహోదరుల, ప్రభుత్వం అనేకమైన పథకాలను ఏర్పాటు చేస్తుంది. ఆ పథకాల్ని ఎక్కడో మంత్రివర్గ సమావేశంలో నిర్ణయిస్తారు. ఆ నిర్ణయించింది కాగితాల మటుకు ఆ గదిలోనే ఉండిపోయి అనుకోండి, ఎవరికి తెలుస్తుందండి? ఇప్పుడు వాళ్ళు అన్నీ ఏం చేస్తారు? మీడియాకి ఇచ్చేస్తారు. ముందు మీడియా ద్వారా ప్రచారం జరుగుద్ది. ఇదిగో ఇవి 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 ఈ రాయితీలు ఇవ్వడానికి ప్రభుత్వం నిర్ణయించింది, రైట్? ఆ రాయితీలు ఎమ్మెల్యేల ద్వారా, ఎంపీల ద్వారా, ఎవరైతే కార్యవర్గ సభ్యులు ఎవరైతే ఉన్నారో ఏమంటే వారి ద్వారా ప్రచారం చేయిస్తారు. అందరికీ ప్రచారం చేయిస్తారు, రైట్? ఆ ప్రచారం నా వరకు వచ్చింది అనుకోండి. అలాగ అంటారు కానీ ఇస్తారేటండి అని మొట్టమొదటి అనుమానం. వాళ్ళు ఏదో ఫామ్ని ఫిలప్ చేయమంటారు, నేను ఫిలప్ చేయను. వాళ్ళు ఏం చేస్తారు? అమ్మ అనవసరంగా రాయితీ పోగొట్టుకుంటాం అంటారా? అనరా? అయినా నేను ఫిలప్ చేయను.
నాకు అక్కర్లేదు అన్నారనుకోండి, బలవంతితో చేతిలో పెడతారా? ఇది అంతే, బలవంతం లేవు. అంతే. దేవుడు ఒక మార్గాన్ని ఏర్పాటు చేశాడు, దానికి నువ్వు మతం అని పేరు పెట్టుకుని దూరం అవుతున్నావు. అది మతం కాదు సహోదరులారా, దయతో గమనించండి. ఇది మతం కాదు, మార్గం. మనుషులందరూ పుడుతున్నారు, మనుషులందరూ చస్తున్నారు. ఏమండి, ఎలా పుడుతున్నారో మనిషికి తెలియదు, చచ్చిపోయినందరూ ఏమవుతున్నారో మనిషికి తెలియదు. కానీ గ్రంథం వివరిస్తుంది ఏమవుతున్నారు అనేది. నువ్వు ఎలా జీవిస్తే ఎక్కడికి వస్తావో, ఎలా జీవిస్తే ఎక్కడ పోతావో వివరంగా చెప్తా ఉంది. కాబట్టి పరలోకం అనేది ఉంది, నమ్ముదాం. దీనివల్ల ఎవరికి నష్టం లేదు, ఎవరికి ఇబ్బంది లేదు. అందువల్ల నా ద్వారానే తప్ప ఎవడను తండ్రి యొద్దకు రాడు అని ఆయన ఖచ్చితంగా చెప్తున్నారు సహోదరులారా. అందువల్ల పరలోకం వెళ్ళే వారికి మార్గం దేవుడు ఏర్పాటు చేశాడు. 22:14 కూడా ఏమంటున్నాడు? 22:14 అదే ఉందమ్మా, రైట్. జీవవృక్షం హక్కు గలవారై గుమ్మముల గుండా ఆ పట్టణంలోనికి ప్రవేశించినట్లు తమ వస్త్రములు ఉదుక్కుని వారు ధన్యులు. వస్త్రాలు ఉదుక్కోవడం అంటే ఏంటి? బాప్తిసం పొందిన వాళ్ళు ధన్యులు. అది మత మార్పు అని పేరు పెడితే చేయగలిగింది లేదు సహోదరులు, బలవంతం లేదు. బలవంతంగా మత మార్పులు జరగవు. అసలు మత మార్పులు జరపాల్సిన అవసరం ఎవరికీ లేదు. ఇదిగో భూమి మీద ఉన్నావు, భూమి మీద ఉన్న నీ జీవితాన్ని నీతిగా, న్యాయంగా, సంతోషంగా నువ్వు గడుపుకొని నీ జీవిత అనంతరం అనగా మరణానంతరం ఒక గంభీరమైన ఒక పట్టణం ఉంది. ఈ జీవితం 60-70 ఏళ్ళు మాత్రమే, 80 ఏళ్ళు మాత్రమే, లేక 100 ఏళ్ళు మాత్రమే. కానీ నిత్యము జీవించే స్థితి ఉంది. ఆ స్థితిలోకి నువ్వు రావాలంటే ఈ భూమి మీద ఉన్న జీవితం దేవునికి అనుకూలంగా నువ్వు జీవించాలి, న్యాయంగా, నీతిగా. ఏమండి, ఎవరికి నష్టం కలుగజేసుకోకుండా నువ్వు భూమి మీద బ్రతకవలసిన పరిస్థితుంది. అలా ఉన్నట్లయితే నీకు ఒక జీవవృక్షాన్ని హక్కు గలవారై గుమ్మముల గుండా ఆ పట్టణంలోకి ప్రవేశించే అవకాశం ఉంది. కనుక ఇక్కడ నువ్వేం చేయాలి? నీ వస్త్రాలు ఉతుక్కోవాలి, అంటే బాప్తిసం పొందాలి. క్రీస్తు రక్తంలో బాప్తిసం పొందడం అనేది మత మార్పిడి కాదు. బాప్తిసం పొందడం అనేది ఏంటి అంటే ఒక గుర్తింపు, ఒక చిహ్నం, ఒక అంగీకారానికి ఒక గుర్తది. నేను ఇక పాపం చేయను, ఇదిగో నేను నీటిలో ములిగాను, నా పాత జీవితం ఇంకా పోయింది, కొత్త జీవితాన్ని నేను బ్రతుకుతున్నానని ఒక సింబాలిక్గా నీటిలోంచి పైకి లేచి ఒక నూతనమైన విధానంలో బ్రతకడానికి ఇష్టపడుతున్న సహోదరులారా, దానికి మతము అనే ఒక రంగు అద్దితే చేయగలిగింది లేదు. అది మతం కాదు సహోదరులారా, మార్గం అని గ్రంథం చెప్తుంది. నేనే మార్గమును సత్యమును జీవమునే ఉన్నాను, నా యొద్దకు తండ్రి యొద్దకు నా ద్వారా తప్ప తండ్రి యొద్దకు ఎవడు రాలేడని యేసు ప్రభువు చెప్తూ ఉన్నారు సహోదరులారా. కాబట్టి పరలోకం వెళ్ళేవారు ఏంటి అంటే యేసుక్రీస్తుని విశ్వసించాలి. ఇక లేఖనాలు చెప్పట్లే నేను, మీ అందరికీ తెలుసు కాబట్టి అవి ఆల్రెడీ స్క్రీన్ మీద ఉన్నాయి. యేసుక్రీస్తుని విశ్వసించే వారు మాత్రమే పరలోకానికి వెళ్తారు. రైట్. యేసుక్రీస్తుని అంగీకరించి మరలా జన్మించితే, అంటే మరలా జన్మించడం అనేది బాప్తిస్మం పొందితే ఒకడు తిరిగి జన్మించకపోతే దేవుని రాజ్యం చూడలేడు అని యేసు ప్రభువు చెప్తున్నారు నికోదేముతో. రైట్. మత్తయి సువార్త 7:21 ప్రకారంగా దేవుని చిత్తాన్ని చేసేవారు, దేవుని చిత్తం ఏదైతే ఉందో అలా జీవించాలి భూమి మీద. ప్రభు అని చెప్పడం వల్ల ఏ ప్రయోజనం లేదు. పరలోకం పొందిన తండ్రి చిత్త ప్రకారం చేయవాడే పరలోక రాజ్యంలో ప్రవేశిస్తాడు. తర్వాత హెబ్రీ పత్రిక 12:14 ప్రకారంగా క్రీస్తులో నిలిచి పరిశుద్ధ జీవితాన్ని గడిపేవారు, పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడలేడు. కాబట్టి పరిశుద్ధకరమైన జీవితం ఉండాలి. తర్వాత మరి జీవగ్రంథంలో పేర్లు వ్రాయబడిన వారు మాత్రమే పరలోకంలో ఉంటారు. జీవగ్రంథం ముందు పేర్లు రాయబడిన వాళ్ళు. ప్రకటన గ్రంథం 21:27 ఎప్పుడైతే మీరు ప్రభువుని అంగీకరించారో, బాప్తిసం పొందారో, ఆ దినము నాడు మీ పేరు జీవగ్రంథంలో రాయబడుతుంది. తుడిచిపెట్టుకోకుండా చూసుకోవాలి. ఎప్పుడు తుడిచిపెట్టబడతాం? ఎప్పుడైతే అపరిశుద్ధంగా, అపవిత్రంగా జీవిస్తామో అప్పుడు ఆ పేరు తుడిచిపెట్టబడుతుంది. కొన్ని హెచ్చరికలు జారీ చేసిన మీదట, కొన్ని అవకాశాలు ఇచ్చిన మీదట అంగీకరించకపోతే ఖచ్చితంగా ఆ పేరు రాయించుకోవడం ఒక ఎత్తు అయితే దాన్ని నిలబెట్టుకోవడం మరొక ఎత్తు.
అదే ఎవరి చేతుల్లో ఉంది? మన చేతుల్లోనే ఉంది. రైట్. తర్వాత ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 10వ వచనం ప్రకారంగా మరణం వరకు విశ్వాసంలో నిలిచిన వారు మాత్రమే. మరణం వరకు, నా ప్రాణం పోయేంత వరకు నేను విశ్వాసంలో నిలిచుండాలి. బాప్తిజం ఎప్పుడో పొందేశాను 84లో, పర్వాలేదులే అనుకుంటే కుదరదు. నేను మరణించేంత వరకు విశ్వాసంలో నిలిచి ఉంటేనే పరలోకం వెళ్తాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 3వ వచనం ప్రకారంగా ఆత్మ విషయమే దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యం వారిదే చెప్తా ఉన్నాడు. అంటే ఆత్మ సంగతులైన ఆత్మీయమైన సంగతులకి లోబడి ఉండాలి. లోబడ్డం అంటే ఒప్పుకోవాలి. ఎంతమందికి వాక్యం చెప్తున్నామో మోరెత్తుకుని వెళ్ళిపోతున్నారు. ఎవరికి నష్టం అండి? మళ్ళీ ప్రభుత్వ పథకం మీ దగ్గరికి వచ్చినప్పుడు నాకు వద్దు అని పోతే ఎవరికి నష్టం అండి? ఆ రోజు ఆ పథకం అమల్లోకి వచ్చిన తర్వాత అందరూ దాని రాయితీలు అనిపించిన తర్వాత ఏడ్చినా ప్రయోజనం లేదు. సోదరులారా, మీ ఇళ్ళకి వచ్చి వాక్యం చెప్తున్నాం, ఎందుకో నిర్లక్ష్యం చేస్తున్నారు. చేసేయండి, మీ ఇష్టం. చేసే హక్కు మీకుంది, చేసే స్వేచ్ఛ మీకుంది, అంగీకరించే స్వేచ్ఛ కూడా మీకుంది. ఏం చేస్తారో మీ చేతుల్లో ఉంది, మీరే దాన్ని గమనించుకోండి. ఆత్మ విషయమై దీనులైన వారు, మీ ఇళ్ళకి వచ్చి వాక్యం చెప్పాలి ఎవరు ఉన్నారండి? మీకు లోకం అయిపోయింది కదా కొంతమందికి. అమ్మా మీ పలానా రోజుని ఏర్పాటు చేసుకోండి అండి, ఎవరి ఖాతరు చేయట్లేదండి. లోకం అయిపోయింది కదా. వాక్యం మీ ఇళ్ళకి వచ్చి దేవుని సంకల్పం చెప్తామండి, అంగీకరించండి, ఇది లాభాలు ఇల్లు ఉన్నాయి, నష్టాలు ఇల్లు ఉన్నాయని చెప్తున్నా కానీ దాన్ని నిర్లక్ష్య పెడితే దానికి ఎవరు బాధ్యులు? నా పాద ధూళే రేపు పరలోకంలో సాక్ష్యం ఇస్తుంది. నాకు తెలియదనడానికి ఛాన్స్ లేదు. నేను వచ్చి అడుగు పెట్టానా, అయిపోయిందే సాక్ష్యం. అదే సోదరులారా, నేను చెప్పే మాట కాదు. అంటే నా పాదాలంత పవిత్రమైన నేను చెప్పట్లా. ఒక సువార్త మీ ఇంటికి వచ్చింది అని అంటే, అపోస్తుల బోధ మీ ఇంటికి వచ్చిందంటే మీరు నిర్లక్ష్యం చేశారు అంటే, ఎవరైతే ఆ బోధ మీ ఇంటికి తీసుకొచ్చారో వాళ్ళకి పాద ధూళే రేపు సాక్ష్యం ఇస్తుంది. యేసు ప్రభువు చెప్పే మాట. ఎవడైనా నువ్వు అంగీకరించకపోతే మీ పాదాలు దులిపొచ్చేయమన్నాడు. సోదరులారా, చాలా సీరియస్ మ్యాటర్ ఇది. మనకు అర్థం కావట్లా. ఆకలేస్తే అర్థమవుతుంది అన్నం తినాలని, కానీ దీని ఆకలనే భావన కలగట్లా. అందుకని ఎలా ఉన్నామంటే నిమ్మకు నీరెత్తనట్టు ఉన్నాం. చాలా సీరియస్గానే ఆలోచన చేయండి. తర్వాత పరలోకం వెళ్ళేవారు ఎవరు అంటే చివరిగా క్రీస్తులో నిద్రించిన వారు. ఎంత పొరపాటు చేస్తున్నారంటే, బాప్తిసం పొంది వాళ్ళ తాగుబోతులైనా తిరుగుబోతులైనా వాళ్ళకి కానీ చనిపోతే ప్రభువునందు నిద్రించారు అని రాస్తున్నారు. అర్థం తెలియట్లేదండి. ప్రభువునందు నిద్రించిన వాళ్ళు అంటే ఎవరండి? బాప్తిసం తీసేసుకుని వాళ్ళ ఇష్టానుసారంగా లోకంలో జీవిస్తే, వారు ఒకవేళ మరణిస్తే వాళ్ళు ప్రభువునందు నిద్రించిన వారా? అంటే పరలోక పిలుపు, పరలోకానికి వెళ్తే వచ్చిందా పిలుపు? నరకానికి వచ్చిందా? పాతాళానికి వచ్చిందా పిలుపు? పరలోక పిలుపు అనే హెడ్డింగ్లు పెడుతూ ఉంటారు. అర్థమట్లే వాక్యం. ఎవరన్నమాట? క్రీస్తులో నిద్రించిన వారు. అంటే క్రీస్తు సంఘములో ఉండి ఎవరైతే చనిపోతారో, నీతిగా యథార్థంగా విశ్వాసం చనిపోతారో వారు క్రీస్తులో నిలిచిన వారు, నిద్రించిన వారి కింద లెక్క. మరియు ఆయన రాకడ వరకు జీవించి ఉన్నవారు విశ్వాసం. ఒకవేళ యేసు ప్రభువు వారు వచ్చేంతవరకు ఇంకా బ్రతికే ఉన్నాం అనుకోండి, రేపే వచ్చారు అనుకోండి, మనందరం బ్రతికే ఉన్నాం. కాబట్టి మనం కూడా పరలోకం వెళ్ళే అవకాశం ఉంటుంది నీతిగా జీవిస్తే. అదిగో తెస్సలోనికీయులకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 10 నుంచి 17 వచనాలు చదివితే 16-17 వచనాలు చదివితే మనకు అర్థమవుద్ది. ఆర్భాటంతోనూ ప్రధాన శబ్దంతోనూ దేవుని బోరుతోనూ పరలోకం నుండి ప్రభు దిగి వస్తారు. నమ్మునవా? సీక్రెట్ గా రాడాయనా, మంచి ఆర్కెస్ట్రాతో వస్తున్నట్టండి. ఆర్భాటంతో, ప్రధాన శబ్దంతో, దేవుని బోరతోనూ. దేవుని బోర అనగానే హెచ్చరిక అనమాట. అలా వచ్చేసాడు ఆయన. లేదా ఒక పిలుపు. ఏమండి? క్రీస్తు నందుండి మృతులైన వారు మొదట లేస్తారు. ఎవరైతే క్రీస్తులో నిద్రించిన వారు ఉన్నారో వారు మొదట లేస్తారు. చచ్చిపోయిన వాళ్ళందరూ కాదు. చాలామంది చనిపోయారండి.
మా నాన్నగారు చనిపోయారు, మా అమ్మగారు చనిపోయారు, మా అన్నయ్య చనిపోయాడు, మా తమ్ముడు చనిపోయారు, మా అక్క చనిపోయారు, మా కోడలు చనిపోయారు, చాలామంది చనిపోయారండి నాకు తెలిసి, నా బంధువులు. ఏమండి, ఇంకా మనకు తెలియని వాళ్ళు ఎంతమంది చనిపోయారు. అందరూ యేసు ప్రభు వారితో రారు. యేసు ప్రభు వారితో వచ్చిన వాళ్ళు ఎవరు అంటే, క్రీస్తులో ఎవరైతే ఉండి నిద్రించారో వారు మొదట లేస్తారు. ఆ మీదట సజీవమై ఉన్న మనం వారితో కూడా ఏకముగా ప్రభువుని ఎదుర్కొంటే ఆకాశ మండలం మీద మేఘం మీద కొనుక్కోబడదాము. రక్త మాంసాలతో కాదు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం చదివితే ఎలా మార్చబడతామో అక్కడ ఉంది. ఎలా మార్చబడతామో అక్కడ ఉంది. కాబట్టి ఇవన్నీ అద్భుతాలు జరగబోతున్నాయి సహోదరులారా. నమ్ముదాం. నమ్మి క్రీస్తు ప్రభువు రాక మునిపే సిద్ధపడి పరలోకానికి వెళ్ళే అర్హతను సాధించడానికి మన బ్రతుకులు దిద్దుకుందాం సహోదరులారా. రైట్, ఎవరు వెళ్ళరు. అది కూడా ఈరోజు సమయం ఎక్కువ అవుతుంది. అయితే మరి నన్ను మన్నించి నాకు కొంచెం సహకరించండి, అయిపోతుంది. పరలోకానికి ఎవరు వెళ్ళరు. ఇది క్లారిటీ లేకపోతే ఎలా ఉంటుందంటే, ఓహో దీని గురించి ఆలోచిస్తాం. వెళ్ళరు అనేది దానికి లిస్ట్ ఉంది. ఎవరు వెళ్ళరండి? జీవ గ్రంథంలో పేరు లేని వారు, అంటే బాప్తిసం తీసుకున్న ఎవరు కూడా పరలోకం వెళ్ళరు. నెంబర్ 1. ఏమండి, ఇది ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 8వ వచనంలో. తర్వాత కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 9 నుంచి 10 వచనాలు. అన్యాయస్తులు దేవుని రాజ్యానికి వారసులు కారు. ఎవరికి మీరు అన్యాయం చేసినా మీరు పరలోక రాజ్యానికి రారు, డౌట్ లేదు. ఎత్తుక్కోండి ఎవరెవరికి అన్యాయం చేసామో. మన భాషలో అంటాం కదా, మన భాషలో ఏంటో తెలిసిన పడేసుకోవడం. ఎవరి పడేసుకున్నామో లిస్ట్ అవుట్ చేయండి, పట్టుకెళ్ళి ఇచ్చేయండి సుంకర్లాగా. ఎవరు? జకరియా ఏం చేశాడండి? జక్కయ్య ఏం చేశాడు? ఎవరి దగ్గర అన్యాయంగా తీసుకున్నాడో వాళ్ళకి కదా ఆ పని చేద్దాం. ఒకవేళ ఎవరైనా స్థితిలో మనమే ఉంటే క్షమాపణ వేడుకుని ఇంకెవరితో కూడా మనం పడేసుకోకుండా ఉన్నాం. రైట్, కాబట్టి అన్యాయస్తులు దేవుని రాజ్యానికి వారసులు కారు. పాపంలో కొనసాగేవారు దేవుని రాజ్యానికి వారసులు కారు. ఒక లిస్ట్ ఇచ్చేసాడు, శరీర క్రియలు అనుసరించేవారు. ఏమండి, గలతీ పత్రిక 5వ అధ్యాయం 19 నుంచి 21 వస్తున్న లిస్ట్ అంతా చదువుకోండి. అందులో ఎక్కడున్నా పరలోకం వెళ్ళం. ఆ లిస్టులో ఎక్కడున్నా పరలోకం వెళ్ళము. రైట్, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 8వ వచనము 27వ వచనం. అబద్ధాన్ని జరిగించేవారు, అపవిత్రతలో కొనసాగేవారు పరలోకం వెళ్ళరు. ఇలా చెప్తుంటే మీ దృష్టిలో ఆవిడ వెళ్తుందా, ఈయన వెళ్తాడా అని వస్తాయి మొట్టమొదటి. అది వద్దమ్మా, అది ఇంక మానేయండి. నువ్వు వెళ్తావు లేదో ఆలోచించుకో. ఆయన వెళ్తాడా, ఈవిడ వెళ్తుందా? కాదు, నువ్వు వెళ్తావా వెళ్ళవా అది ఆలోచించుకో మొట్టమొదట. ఎందుకంటే ఇది మన గురించిన సమస్య. రైట్, కాబట్టి మరి మత్తయి సువార్త 25వ అధ్యాయం 41-46 వచనంలో ఇలాంటి వాళ్ళు ఎక్కడుంటారు అంటే నిత్య శిక్షకలో ఉంటారు, అంటే నరకంలో ఉంటారు. రైట్, కాబట్టి ఆలోచన చేసుకుని మనం ముందుకు వెళ్దాం. పరలోకం నిజమైన స్థలం, అక్కడ నిత్యానందం ఉంది. యేసుక్రీస్తు పరలోకానికి మార్గం. పరలోక పౌరులుగా జీవించాలి, క్రీస్తు రాకడకు సిద్ధంగా ఉండాలి. అలా ఉండడానికి దేవుడు మనందరికీ సహాయం చేయాలని, అలా ఉండడానికి మీరందరూ కూడా సిద్ధపడి నాతో పాటు మనందరం కలిపి ఆయన రాకడను ఎదుర్కోవడానికి ధైర్యంగా ఉండడానికి మన జీవితాన్ని సరి చేసుకుని దేవునికి అనుకూలంగా మార్చుకుని ఆ పరలోక పట్టణం చేరడానికి అర్హులుగా జీవించాలని కోరుతూ ముగిస్తా ఉన్నాను. అందరికీ వందనాలు.